ఉపేంద్ర టెక్ ఇన్ తెలుగు. ఈరోజు మీరు చూస్తున్నారు ఉపేంద్ర టెక్ ఇన్ తెలుగు ఛానల్. ఇంకా మన ఛానల్కి సంబంధించి టెక్ సంబంధించి అన్ని మన ఛానల్లో వస్తాయి. సో ఓకే, ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే డైరెక్ట్ పాయింట్ ఏం లేదండి. ఎన్పిసిఐ లింక్ మన మొబైల్లోనే సింపుల్గా ఇచ్చుకోవచ్చు. మన అంటే ఏం లేదు, మన ఆధార్ కార్డు అకౌంట్కి లింక్ అయితే మన గవర్నమెంట్కి సంబంధించిన అన్ని నేను కానీ ఇంకా మీరేమైనా చేయాలంటే మీకు తెలియపడుతుంటే కదా, దానికోసం ఎక్కువ హైలైట్గా కమెంట్ దాన్ని బట్టి నేను వీడియో చేయగలుగుతాను. మీ ప్రోత్సాహం ఇలాగే నాకు అందరిని ఆశిస్తూ ఆదరిస్తూ థ్యాంక్ యూ సో మచ్. మరి లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓకేనా? వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. మీకు ఇంట్రోలో చెప్పిన విధంగా మీరు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ తీసుకోమన్నాను కదా, నేను మీ గురించి చెప్తున్నా. మనము ఆధార్ లింక్ చేసుకోవచ్చు. మరి ఆప్షన్ దాని మీద ట్యాప్ చేయగానే ట్యాప్ చేయండి. సో మళ్ళీ మీకు కొన్ని ఇక్కడ ఆప్షన్స్ చూపిస్తాయి. ఆప్షన్లో కింద భారత్ ఆధార్ సీడింగ్ అని ఉంటుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ ఒక ఇంటర్ఫేస్ ఓపెన్ అయ్యిద్ది. గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను, ఈ వెబ్సైట్కి ఎప్పుడైతే లాగిన్ అవుతారో లాగిన్ అయిన వెంటనే 8 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ 5 నిమిషాలు కానీ ఎంతో కొంత టైం లిమిట్ ఉంటుంది. ఆ టైం లోపల చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, తొందరగా చకచక చేసేసుకోండి. ప్రాసెస్ చూసి ఒక్కసారి వీడియో పూర్తిగా చూడండి. చూసిన తర్వాత ప్రాసెస్ తొందరగా చేసుకోండి. ఓకేనా? సగం చూసి మీరు మిస్టేక్ చేసుకుంటే మాత్రం మీకే లాస్ అవుద్ది. ఓకేనా? ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆధార్ సీడింగు, అకౌంట్ డీటెయిల్స్, మ్యాప్ స్టేటస్, మ్యాప్ హిస్టరీ. ఓకేనా? ఈ మిగతా వాటి గురించి నేను మళ్ళీ మీకు వీడియో చేస్తారు. కావాలంటే ఫస్ట్ మనము ఆధార్ లింక్ చేసుకోవాలనుకున్నాం కాబట్టి ఆధార్ సీడింగ్, డీసీడింగ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీరు ఏ ఆధార్ నంబర్ అయితే ఏ బ్యాంక్ అకౌంట్కి ఇవ్వాలనుకుంటున్నారో ఆధార్ నంబరు. ఓకేనా? సింపుల్గా నేను నా ఆధార్ నంబర్ నేను ఇస్తున్నా మీకు చూపించడానికి. మీది మీ ఇష్టం, మీరు ఎవరిదైతే లింక్ చేయాలనుకుంటున్నారో వాళ్ళది. ఓకేనా? ఓకేనా? ఎంటర్ చేసిన తర్వాత కింద చూడండి, ఇక్కడ రిక్వెస్ట్ ఫర్ ఆధార్, దీని మీద సీడింగ్. ఓకేనా? ఏ బ్యాంకు మీరు సెలెక్ట్ చేసుకుని సీడింగ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీది ఏదైతే ఏ బ్యాంకు, ఫర్ ఎగ్జాంపుల్ నాది స్టేట్ బ్యాంక్ కాబట్టి నేను స్టేట్ బ్యాంక్ క్లిక్ చేసుకుంటాను. మీది ఏ బ్యాంక్, చాలా బ్యాంకులు ఉంటాయి, అన్ని బ్యాంకులకి క్లిక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో మీరు ఫ్రెషరా లేకుంటే కొత్తగా చేసుకుంటారండి. కొత్తగా చేసుకుంటే ఇది ఆల్రెడీ మీరు చేసుకున్నారు, లేదు సేమ్ బ్యాంక్ 2 అకౌంట్లకు లింక్ ఉంటాయి కదా, అది కూడా తీసేసుకోవచ్చు. నేను ఫ్రెష్ చేసుకుంటాను కాబట్టి నేను ఫ్రెషర్. ఓకేనా? కింద అకౌంట్ నెంబరు, ఏ అకౌంట్ అయితే మీరు చేసుకోవాలనుకుంటున్నారో అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి. ఓకేనా? 1-2 సార్లు చూసుకోండి. ఓకేనా? ఏమేమి డీటెయిల్స్ ఎంటర్ చేసామో క్లియర్గా. మీరు అంతా కానీ మళ్ళీ పైకి ఒకసారి ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ క్లిక్ చేసి ఇక్కడికి ఒకసారి వచ్చి కిందికి పైకి చూసుకోండి. ఆధార్ నెంబర్ ఏమన్నా తప్పు ఎంటర్ చేశారా, ఇక్కడ సీడింగ్ పెట్టారా, డీసీడింగ్ పెట్టారా, ఇక్కడ ఏ బ్యాంక్ ఇచ్చారో కరెక్ట్, మీకు ఏ బ్యాంక్ అయితే లింక్ చేసుకున్నారో బ్యాంక్ కానీ ఒకసారి చెక్ చేసుకోండి. తప్పేం కాదు. మళ్ళీ ఒకసారి మనం ఫ్రెషర్ గానా లేకుంటే వేరేది ఏదైనా చేసుకున్నామా అని చెప్పేసి చూసుకోండి. ఓకేనా? అకౌంట్ నెంబర్ 1-2 సార్లు చూసుకోండి. ఎందుకంటే మనకు టైమింగ్ పడుతుంది, మీరు చూసుకోవచ్చు, టైమింగ్ ఉంటుంది అన్నమాట. ఖచ్చితంగా వెబ్సైట్లో క్యాప్చా కోడ్ ఉంటుంది. క్యాప్చా కోడ్ చూసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి. ఖచ్చితంగా ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టగానే మీకు ఒక చెక్ బాక్స్ వస్తుంది, టర్మ్స్ అండ్ కండిషన్స్ అని. ఇట్లా స్క్రోల్ చేయగానే క్లోజ్ చేసి అగ్రీ అండ్ కంటిన్యూ అనే ఒక క్లిక్ బాక్స్ వస్తుంది. వెంటనే మీ ఆధార్ కార్డుకి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయింటుందో ఆ లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది అనమాట. ఓకేనా? ఓటీపీ ఎంటర్ చేయండి. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేయగానే స్క్రోల్ అయ్యగానే మీకు మళ్ళీ వస్తుంది అనమాట. ఇన్స్టేట్ రిక్వెస్ట్ వస్తుంది, కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మీరు పొరపాటున వేరే బ్యాంక్ ఇచ్చినా కూడా ఇక్కడ క్యాన్సిల్ అనే బటన్ క్లిక్ చేయొచ్చు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సో నాది కన్ఫామ్గా ఇదే ఉంది కాబట్టి సో కన్ఫామ్, మీరు సేమ్ ఓకే అని మీకు బ్యాంక్ అంతా ఓకే అనుకుంటే కన్ఫామ్. జస్ట్
జస్ట్ సి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి సక్సెస్ అని వచ్చింది స్టేటస్. ఓకేనా, కింద ఏ ఆధార్ నంబరు ఏ బ్యాంక్ ఇచ్చినారో మొత్తం రిజల్ట్ చూపిస్తుంది. మీరు సింపుల్గా దీంట్లో మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ వచ్చింది, నార్మల్ మెసేజ్ వచ్చింది. మీరు మళ్ళీ మీకు సీడింగ్ అయిందా లేదా అనేది మీరు సింపుల్గా ఆల్రెడీ మన ఛానల్లో లింక్ ఉంది, ఏ బ్యాంక్ లింక్ అయిందో అనేది చెక్ చేసుకోవచ్చు అని సింపుల్గా నేను ఎన్పిసిఐ లింక్ అని చెప్పేసి కింద ఉంటుంది. ఓకేనా, మీరు మన వీడియోలో ఫాలో అయితే కూడా అది లింక్ అయిందా లేదా అనేది కూడా మ్యాక్సిమం 2-3 డేస్లో అయిపోయింది. మీకు అది కన్ఫర్మేషన్ మెసేజ్ కూడా వచ్చింది. ఓకేనా, సో ఇదండి వీడియో అండి, వాటి వీడియో. థ్యాంక్ యూ. మన వీడియో ఎవరికైనా నచ్చి ఉపయోగపడింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే మన వీడియోస్ అందరికంటే ఫాస్ట్గా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.